ప్రాయశ్చిత్తం చేసి ఆయన మనందరికీ పాపక్షమాపణ ఇస్తున్నాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఎవరికైనా బాగాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. బాగా సీరియస్గా ఉందంటే ఒక 2 రోజులు బ్రతుకుతారు, 3 రోజులు బ్రతికిస్తారు, వెంటిలేటర్ పెడతారు. హాస్పిటల్స్లో, అపోలో, కిమ్స్లో, వీటిల్లో ఒక 2 రోజులు ఎక్స్ట్రా బ్రతుకుతారు. కానీ యేసు ప్రభు ఇచ్చే జీవం ఎలాంటిదో తెలుసా? ఈ జీవానికి ఏది అడ్డు లేదు, చావు కూడా అడ్డు లేదు. చచ్చినా బ్రతుకుతారు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, పునరుద్ధానం జీవం నేనే. యేసు ప్రభు చెప్తున్న మాట. ఈ జీవం ఎలాంటిది అంటే, ఈ పాప క్షమాపణ ఎలాంటిది అంటే, ఈ నిత్య జీవం ఎలాంటిది అంటే, ఈ సంతోషం ఎలాంటిది అంటే, చచ్చినా చావనటువంటిది, చావు కూడా ఆపు చేయలేనటువంటిది. యేసు ప్రభు ఇచ్చే సమృద్ధి జీవం మరణం కూడా ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి వారులారా, ఇది చాలా గొప్ప మర్మం. చావుతో అయిపోయింది అనుకుంటున్నారు జీవితం, కానీ చావు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి తోక ముడిచేటువంటి పరిస్థితి యేసు ప్రభు తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని గెలిచాడు. మరణమా, నీ ముళ్ళు ఎక్కడ, నీ శక్తి ఎక్కడుంది? అందుకే కొన్నిసార్లు మృత్యోర్మా అమృతంగమయ అనే ప్రార్థనలు చేస్తూ ఉంటాం కదా మనం. అంటే మరణంలో ఉన్న నాకు జీవం ఎక్కడా అని యేసు ప్రభు చెప్తున్నాడు. చీకట్లోనూ మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప వెలుగు, రక్షణ ఇస్తున్నాను, పాపక్షమాపణ ఇస్తున్నాను, నిత్య జీవం ఇస్తున్నాను, శాశ్వత జీవం ఇస్తున్నాను. ఈ జీవం ఎలాంటిది అంటే, చావు కూడా ఆపలేనటువంటిది, మరణం కూడా ఆపలేనటువంటి జీవం ఇది. మరణించిన నిత్యం జీవించి ఉంటారు సదాకాలం. దాన్నే బైబిల్ పరలోకము, మోక్షం అంటా ఉంది. 3 మాటలు చెప్పాను. మొదటిది ప్రజలందరూ, ఆల్ పీపుల్, ఈ శుభవర్తమానం అందరికీ. రెండోది ఆల్ గుడ్ న్యూస్, మహా సంతోషకరం. ఎందుకు సంతోషం లేదంటే, పాపం మనిషికి సమస్య. నిత్య నరకానికి పాత్రులుగా ఉంటున్నటువంటి మనుషులు జీవితంలో అంతా గందరగోళం, అస్తవ్యస్తం. ఒక 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 ఆర్డర్ లేదు, ఒక క్రమం లేదు, గందరగోళమైనటువంటి పరిస్థితి. బానిసత్వం, పాపానికి బానిసత్వం, సంఖ్యలు, నిత్య నరకానికి ప్రాప్తులుగా ఉంటున్నటువంటి వాళ్ళకి సంతోషం లేదు. అందుకే ఈ రక్షకుడు వచ్చాడు. ఈ రక్షకుడు రక్షణ ఇస్తున్నాడు, పాపక్షమాపణ ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. నిత్య జీవం ఇస్తా ఆయనయే ప్రభు అయిన క్రీస్తు. ఈ క్రీస్తు దగ్గరికి వస్తే మన జీవితాలకి పాపక్షమాపణ, నిత్య జీవం, ప్రశాంతత, మోక్షం, ముక్తి లభిస్తాయి అని బైబిల్ చెప్తాం. ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ మాటలు వింటున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ప్రభువు వాగ్దానం చేస్తుంది ఏంటంటే, నా దగ్గరకు వస్తే ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అలసిపోయినాం కదా, అలసిపోయాం. నిజం, ఇది అలసిపోయాం మనందరం. ప్రభు చెప్తున్నాడు, నా దగ్గరకు రండి, నేనెంత మాత్రము త్రోసివేయువాడును కాను అని అంటున్నాడు. ఛీ పాపిస్తోడా, ఛీ పనికి మాలిందానా, ఇంత బతికినావా, థూ, ఇలాంటి మాటలు అండు ప్రభు. నేనెంత మాత్రం త్రోసివేయనని ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వస్తే మన జీవితాలకి పాప క్షమాపణ, నిత్య జీవము, మహా సంతోషము, మోక్షము. ఒక చిన్న కథ చెప్తాను, కథ చెప్పి నేను ముగిస్తాను. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తా ఉన్నా. పెద్ద శబ్దం వస్తే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా అమ్మని అడిగిన, ఏమైందమ్మా అంటారు, ఇక్కడ చర్చిలో ఒక బాంబు పెట్టారా అని చెప్పింది.
బాంబు పెట్టడం అంటే దీపం పెడతారు కదా చర్చిలో. బాంబు పెట్టేది ఏంటి అంటే, పెట్టిరలేరా నీకెందుకు అని. సరే ఏమైంది జరజు వాడు పెట్టినోడికి పెట్టడం రాలేదు సరిగ్గా, టిఫిన్ బాక్స్లో పెట్టి. చర్చిలో దీపం పెట్టాలి, బాంబు పెట్టి టిఫిన్ బాక్స్లో టిఫిన్ పెట్టాలి, బాంబు. ఏంటరా ఇది అసలు అంత గందరగోళం. ఆడు ఏదో చేసిండు, నువ్వేందిరా ఇన్నికన్నా ప్రశ్న లేదు. సరే చెప్పు ఏమైందా. ఆ టిఫిన్ బాక్స్లో బాంబు పెట్టిండు, హడావిడికి వెళ్ళిపోయినా వాడు పెట్టడం రాలేదు, అందుకే సరిగ్గా పేలలేదు. అవునా, పేలితే ఎలా ఉండేది అంటే మొత్తం పోయేది, మొత్తం చర్చ్ అంతా పోయేది. అమ్మో భలే మంచిగా అయింది. కానీ ఆ బాంబు ఒక చెక్క బెంచ్ కింద పెట్టిండు. ఆ బెంచ్ అంట టేకుతో చేశారంట. పాత రోజుల్లో రంగూన్ టేక్ అంటారు, పెద్దోళ్ళకి తెలుసు, బర్మా నుంచి వస్తాయి, రంగూన్ టేక్ అంటారు. అట్లా ఆ టేక్ చాలా బలమైనది, అందుకే ఆ బాంబు శక్తిని అది ఆపేసింది. ఏమైంది అయితే అంటే, ఆ బెంచి విరిగిపోయింది, ముక్కలైంది, చెక్క ముక్కలు అయిపోయింది. ఫ్యాన్ కొద్దిగా అటు ఇటు అయింది, అద్దాలు పలిగిపోయినాయి, ఎవరికేం కాలేదు. ఓహో, కొద్ది రోజులు అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చారు. అయ్యగారు చర్చిలో బాంబు పెట్టారంట కదా, ఏం చెప్తారు జర చెప్పుర్రి అని అంటే, ఆ పాస్టర్ గారు మస్తు తెలివిగలవాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ విరిగిపోయిన చెక్క ముక్క ఈ బిల్డింగ్ని కాపాడింది, చూసిరగా మీరు అని. ఆ విరిగిపోయిన చెక్క ముక్కను చూపిస్తాను. అవును సార్ మాకు తెలుసు, అందుకేగా మీ దగ్గరకు వచ్చినాం అని. ఈ విరిగిపోయిన చెక్క ముక్క ఈ బిల్డింగ్ని కాపాడింది. 2000 సంవత్సరాల క్రితం ఒక చెక్క ముక్క మానవ జాతిని రక్షించింది అని చెప్పిండంట ఆయన. యేసు ప్రభు చిందించినటువంటి రక్తము, ఆయన మరణించినటువంటి విధానము మనందరికీ పాప క్షమాపణ ఇవ్వడానికి. ఆ సిలువ చెక్క ముక్క దేనికోసం అంటే మన రక్షణ కోసం, అందుకే ఆయనకి రక్షకుడు. చూసారా, గ్రేట్ న్యూస్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రజలందరికీ ఈ శుభవర్తమానం, ప్రజలందరికీ ఈ ప్రభు అయిన క్రీస్తు ప్రజలందరికీ చెందినటువంటి వాడు. చిన్న పెద్ద, కులం, మతం, ఆడ మగ, ఎవరు ఎటువంటి భేదం లేదు, అందరికీ, ప్రజలందరికీ, నువ్వు నేను అందరం ఉన్నాం ప్రియమైనటువంటి వారులారా. మహా సంతోషం ఈ వార్త ప్రజలందరికీ. ఈ వార్త ఎలాంటిది అంటే మహా సంతోషకరమైంది. కానీ సంతోషం ఎందుకు లేదు నీకు నాకు? బైబిల్ చెప్తుంది, మనిషి పాపానికి బానిసయ్యాడు, సంకెళ్ళతో ఉన్నాడు, నిత్య నరకానికి వెళ్తా ఉన్నాడు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చాడని బైబిల్ చెప్తా ఉంది. క్రిస్మస్ అంటే అదే అని బైబిల్ చెప్తా ఉంది. మహా సంతోషకరమైన ఈ వార్త అలాంటిది. అయితే ఈ వార్త ఎవరిని తీసుకొస్తుంది అంటే, ఒక మతాన్ని తేలేదు, ఒక కులాన్ని తేలేదు, ఒక వర్గాన్ని తేలేదు, ఒక సాంప్రదాయాన్ని తీసుకురాలేదు. కానీ ఈ వార్త ఒక రక్షకుడిని తీసుకొచ్చింది. ఈ రక్షకుడు సిలువ మీద 2 చెక్క ముక్కల మీద మానవాళ్ళంతటికీ పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించి